మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా మహిళలకు నీరసం వచ్చినా కానీ, లేదా బరువు పెరుగుతున్నా కానీ, లేదా జుట్టు రాలిపోతున్నా కానీ, అంటే వాళ్ళు మాకు వయసు పెరిగిందని లేదా ఒత్తిడితో జరుగుతుందని చెప్పేసి ఒక్కొక్కసారి అనుకుంటారు. బట్ దీనికి థైరాయిడ్ ఏ రకంగా కారణమవుతుంది? సో ఇది థైరాయిడ్ వల్ల జరిగిందని తెలుసుకోవడం ఎలా? థైరాయిడ్ తెలుసుకోవాలంటే థైరాయిడ్ పరీక్ష చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి. బ్లడ్ టెస్ట్ చేయాలంటే మనం ఇది థైరాయిడ్ ఉందా అనే రోగ లక్షణాలను బట్టి మనం అనుమానించాలి. ఒక పేషెంట్ వచ్చినప్పుడు బరువు పెరగటం అనేది అందరూ అనుకునేది, కానీ మరీ అంత ఎక్కువ బరువు ఏం పెరిగిపోరు. ఓకే, ఒక 3 నుంచి 4 కేజీలు మ్యాక్సిమం పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి 3 నుంచి 4 వారాల్లో ఏదైతే బరువు పెరిగిందో థైరాయిడ్ వల్ల అది తగ్గిపోయే అవకాశం ఉంది. ఓకే, సో కేవలం వెయిట్కి థైరాయిడే అంత ఇంపార్టెంట్ కాజ్ కాదు. అయితే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అనేది అన్నిట్లోకి థైరాయిడ్లో మోస్ట్ కామన్. ఇది కొంతవరకు ఎక్కువ మందికి పెరుగుతూ ఉంది. ఎందుకనంటే మన టెస్టింగ్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. అలాగే పబ్లిక్ అవేర్నెస్ కూడా ఎక్కువ ఉంది. నేను ఏమన్నా ఈ మధ్య వెయిట్ పెరుగుతున్నాను, కాన్స్టిపేషన్ ఉంది, లేకపోతే చలి ఎక్కువగా ఉంటుంది నాకు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అని వాళ్ళే థైరాయిడ్ టెస్ట్ చేసుకుని ఆ రిపోర్ట్ తీసుకుని వచ్చే అవకాశం. సో వీటన్నిటి వల్ల కూడా థైరాయిడ్ అనేది ఎక్కువగా రికగ్నైజ్ అవుతూ ఉంది. రికగ్నైజ్ అయినప్పుడు అది ట్రీట్ చేసినందువల్ల దీని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, దానివల్ల థైరాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. మనం ట్రీట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అందుకనే దీన్ని డిసార్డర్ అంటాం. కొన్ని డిసీజెస్ని మనం ట్రీట్ చేసినప్పటికి కూడా, ఉదాహరణకి డయాబెటీస్ కంప్లీట్గా ట్రీట్ చేసినప్పటికి కూడా కొన్ని మన కంట్రోల్లో ఉండవు. హార్ట్ అటాక్స్ డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి ఎంత కంట్రోల్లో ఉన్నా. అలాగే సో బట్ థైరాయిడ్ అలాగా థైరాయిడ్ని కంప్లీట్గా రీప్లేస్ చేస్తే చాలా వరకు మళ్ళీ కాంప్లికేషన్స్ అనేవి పూర్తిగా, ఎందుకంటే అది కూరలో ఉప్పు తక్కువైతే ఉప్పు వేసినట్టే, థైరాయిడ్ తక్కువైంది థైరాయిడ్ వేసేస్తున్నాం. ఎంత వేయాలన్నది టెస్ట్ చేస్తే తెలుస్తుంది. సో అది సింపుల్గానే కరెక్ట్ అయిపోతుంది. కాబట్టి థైరాయిడ్ ఎక్కువగా చెక్ చేయించుకుని, ఎందుకంటే దానివల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది, రక్తహీనత అయ్యే అవకాశం ఉంటుంది, కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చలి ఎక్కువగా, మామూలు వాళ్ళకి నార్మల్గా ఉన్నప్పుడు ఒక థైరాయిడ్ పేషెంట్కి చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. లేదా కొందరికి థైరాయిడ్ ఎక్కువగా ఫంక్షన్ చేసి హైపర్ థైరాయిడిజం ఇట్లాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో బరువు పెరిగినా తగ్గినా, ఆకలి తగ్గినా ఆకలి పెరిగినా కొన్ని సటిల్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా అన్వెల్నెస్, కొంచెం వీక్గా ఉంది, ఫెటిగ్, ఈజీగా నేను అలసిపోతున్నాను, ఇలాంటి అనుకున్నప్పుడు రక్తహీనత ఉందా, థైరాయిడ్ ఉందా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉందా. ముఖ్యంగా ఉమెన్లో ఏంటంటే ఇండియాలో ఇవన్నీ నెగ్లెక్ట్ జరుగుతూ ఉంటాయి రూరల్ ఏరియాస్లో. సో వీటన్నిటిని కూడా సరైన సమయంలో గుర్తించి ట్రీట్ చేసినట్లయితే ఇవన్నీ కూడా క్యూరబుల్.